హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో బ్లౌజ్ అనేది టేప్ కొలతలతో చూపిస్తున్నాను. ఇవి ఫస్ట్ బ్లౌజ్లో హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ మాత్రం వదులుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే తీసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొలుచుకుంటున్నాను. ఇప్పుడు నడుం పట్టీ కోసం ఒక 1 ఇంచ్ అనేది వదిలిపెట్టేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ అనేది లెంత్ ఎంత ఉందనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి పైకి అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది 6 మీద 2 గీతలు ఉంది. ఇప్పుడు దానికోసం ఖర్చు యాడ్ చేసుకోవాలి. డాట్ కోసం, షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కొంచెం 1/2 ఇంచ్ ముందుకు అనేది పెంచుకొని ఇప్పుడు రౌండింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాను, ఎందుకంటే షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ హైట్ అనేది ఖర్చు భాగానికి వదిలేసి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అది బ్లౌజ్తో చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేసుకొని రౌండింగ్ అనేది చేసుకోవాలి. ఈ రౌండింగ్ అనేది హుక్స్ పట్టీ వైపు మాత్రమే తీసుకోవాలి, కాజా పట్టీ వైపు తీసుకోకూడదు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని వేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది పొడవు అనేది ఎంత ఉందో ఖర్చుతో కలిపి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ అనేది చెక్ చేసుకొని ఒక కింద పైన 1/2 ఇంచ్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్